ఈ సాయంకాల కూడిక నిమిత్తము రెండవ సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 19 మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 19 ఆఖరి భాగం అందరం కలిసి చదువుకుంటాం. దావీదు సమస్తమును రక్షించెను. కాబట్టి కొంతకాలంగా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. దావీదు సమస్తమును రక్షించెను. దావీదు తన నష్టముల నుంచి ఏ విధంగా ప్రభు యొక్క దయను పొందుకున్నాడో ఆ విషయాలు ధ్యానించుకుంటూ వచ్చినాం. మొదటి విషయము, దావీదు ఆకీషుతో స్నేహం చేసినాడు. దాన్ని బట్టి అమ్మోనీయులు దావీదు మీదకి యుద్ధంకి వచ్చినారు. తనకున్న వాటినన్నిటినీ, తన భార్యలను, తనకున్న సమస్తాన్ని దోచుకొని పోయినారు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసి సమస్తాన్ని కూడా సంపాదించుకున్నాడు. రెండో విషయం చూసినట్లయితే, దావీదు మందసాన్ని తీసుకొని రావాలనుకున్నాడు. యెరూషలేములో ప్రతిష్ఠించాలనుకున్నాడు. అయితే తన జీవితంలో ఒక ఎద్దుల బండి ద్వారా దాన్ని తీసుకొని రావాలనుకున్నాడు. అయితే మందసాన్ని ఎవరు కూడా ముట్టకూడదు. ఉజ్జా మందసాన్ని ముట్టినాడు. దాన్ని బట్టి యెహోవా ఉగ్రత ఉజ్జా మీదకి వచ్చి ఉజ్జా మరణించినాడు. తర్వాత ధర్మశాస్త్రము ఆధారం చేసుకొని దావీదు యాజకులను తీసుకొని పోయి మందసాన్ని తీసుకొని వచ్చి యెరూషలేములో ప్రతిష్ఠించినాడు. దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షత యెరూషలేములో నిలిచి ఉంటకు దావీదు కారణమైనాడు. తన రెండవ పతనం నుంచి కూడా దావీదు దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఆ యొక్క నష్టం నుంచి బయటకు రాగలిగినాడు. మూడవ విషయం చూసినట్లయితే, దావీదు బెత్షెబాతో పాపం చేసినాడు. దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేసినాడో తన జీవితంలో ఊరియాను చంపించడానికి కారకుడైనాడు. ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నా పాపాన్ని పరిహరించు, హిస్సోపుతో నా పాపం పరిహరించుమని ప్రార్థన చేసినాడు. దావీదు తన జీవితంలో కొంతవరకు శిక్షణ అనుమతించబడింది. కుమారుల మధ్యలో ఘర్షణలు, కుటుంబంలో తన యొక్క కుటుంబంలో ఎన్నో నష్టమైనటువంటి పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు. కుమారుని ద్వారా తరమబడినాడు. ఆయనను తన పాపం పరిహరించబడింది. దావీదు హిస్సోపుతో నా పాపం పరిహరించమని దేవుని వేడుకున్నప్పుడు దావీదు యొక్క పాపము పరిహరించబడింది. ఇది దావీదు కలిగిన 4వ నష్టాన్ని చూసుకుందాం. దేవుడు దావీదుని యొక్క 4వ నష్టం నుంచి ఏ విధంగా విడిపించాడో చూసుకొని ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 24 అధ్యాయము 17 దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్ను, నా ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని శిక్షించుమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయితే 4వ నష్టము దావీదు జీవితంలోకి వచ్చింది. దేని ద్వారా వచ్చింది చూసినట్లయితే, రెండవ సమూయేలు గ్రంథం 24 అధ్యాయం 1 ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి దావీదు యొక్క హృదయంలో ప్రేరేపణ కలిగింది. ఏమని ప్రేరేపణ కలిగింది? ఇశ్రాయేలు వారిని లెక్కించాలనేటువంటి ప్రేరేపణ దావీదు కలిగింది. కాబట్టి దేవుని కోపము ఇశ్రాయేలు మీదకి రావాలనేటువంటి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా అని రాయబడింది. అంటే ఇశ్రాయేలు చేసినటువంటి పాపం బట్టి
దేవుని కోపము ఇశ్రాయేలు మీదికి కొనింది. దానికి దావీదును దేవుడు ప్రేరేపణ చేస్తున్నాడు. ఏమని ప్రేరేపణ చేస్తున్నాడు? దావీదు ఇశ్రాయేలు వారిని లెక్కించమని ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి మన జీవితం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. మనం పాపం చేసినప్పుడు దేవుని కోపం మన మీదకి రగులుకునేదిగా ఉన్నది. దాన్ని బట్టి మన మీద, మన పై అధికారులకు దేవుడు ఏం చేస్తాడంట? వారికి ప్రేరేపణ కలిగిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం చేసిన పాపమును బట్టి మన మీద ఉన్న అధికారులను ప్రేరేపించకుండా దేవుని దగ్గర మనం దీనులమై ఉండాల. అయితే దావీదుకు ప్రేరేపణ కలిగింది. ఇశ్రాయేలును లెక్కించాలనేటువంటి ప్రేరేపణ కలిగింది. ఎప్పుడు ఈ ప్రేరేపణ కలుగుతుందంటే, మన జీవితంలో కూడా ప్రేరేపణ ఎప్పుడు కలుగుతుందంటే, మన చుట్టూ ఉన్న వారు మన బలం కానీ, బలగం కానీ స్ట్రాంగ్గా ఉంటే, ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో మన జీవితంలో ప్రేరేపణ కలుగుతుంది. కాబట్టి నా బలం ఉంది, నా బలగం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు ఏమీ తక్కువ అనేటువంటి స్వభావంలోకి వస్తాం. దావీదు కూడా అదే రీతిలో మరి ఇశ్రాయేలును లెక్కించాలనుకున్నాడు. అంటే ఒకవేళ కాల్బలము, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు చాలామంది ఉంటే ఇంకా దేవుని మీద మనము ఆధారపడాల్సిన అవసరము లేదనుకున్నాడేమో బహుశా. స్వయము దావీదులోకి వచ్చింది. చూడండి, అక్కడ యోవాబును పంపించినాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయన సంచరించినాడు. చూడండి, బెయేర్షెబా వరకు సంచరించిరి అని రాయబడింది 7వ వచనంలో. ఈ ప్రకారము వారు దేశమంతయు 8వ వచనం, 2 సమూయేలు 24వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజులకు అప్పగించింది. ఇశ్రాయేలు వాళ్ళలో కత్తి దూయగలవారు 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది యోధులుండిరి. కాబట్టి కత్తి దూయవారు ఇశ్రాయేల్ 8 లక్షల మంది ఉన్నారంట. యూదా వాళ్ళలో 5 లక్షల మంది ఉన్నారు. కాబట్టి దావీదు హౌ మచ్ స్ట్రెంగ్తెన్ ఇన్ మై కింగ్డమ్ అనేటువంటిది ఆయన ఇష్టపడినాడు. నా యొక్క రాజ్యం ఎంత బలంగా ఉంది అనే దాన్ని దావీదు కావాలని కోరుకున్నాడు. ఒకవేళ చాలా బలంగా ఉంటే శత్రువుని నేనే ఎదిరిస్తాను, ఇంకా దేవుని మీద విచారణ చేయకుండా నేనే ఎదిరిస్తాను అనుకుని లెక్క అనేది పెట్టించినాడు. అయితే ఎప్పుడైతే యోవాబు 9 నెలల 20 దినాలు ఆ యొక్క సంచారం చేసి ఆ లెక్కను తీసుకొని వచ్చి దావీదుకు అప్పగించినప్పుడు అప్పుడు దావీదు యొక్క కన్నులు తెరవబడినాయి. 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొన్నదంట. అయ్యో, నేను గొప్ప పాపం చేసినానని అంటాడు 10వ వచనంలో. అయ్యో, నేను గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేసుకున్నాడు. ప్రభువా, నా దోషమును కనికరించు, నా దోషమును పరిహరించు అని ఏం చేస్తున్నాడు? ఆయన మనవి చేసుకున్నాడు. మనవి చేసుకున్నప్పుడు ఏమైంది? దేవుడు గాదును అక్కడికి పంపించినాడు. ప్రవక్త అయిన గాదును పంపించినాడు. దావీదు దగ్గర 3 శిక్షలు, పనిష్మెంట్ పెట్టాడు. 13వ వచనంలో, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకొందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? కాబట్టి 3 విషయాలు. క్షామం పెట్టినాడు, 7 సంవత్సరాలు, 3 నెలలు శత్రువు చేత తరుమబట్ట, 3 దినాలు తెగులు ప్రవేశించుట. కాబట్టి 3 శిక్షలు దావీదు ఎదుట దేవుడు ఇచ్చినాడు.
కాబట్టి ఈ 3 శిక్షలు దావీదు దగ్గరికొచ్చినప్పుడు దావీదన్నాడు 14 వచనంలో, "గొప్ప చిక్కుల్లో నేను ఉన్నాను. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదము గాక" అని గాదుతో అనెను. కాబట్టి గాదు ప్రవక్తతో ఆయన చెప్తున్నాడు, "నేను మనుషుల చేతిలో పడను. 7 సంవత్సరాలు నాకు క్షామముందు. 3 దినాలు 3 నెలలు నేను శత్రువులతో తరుముబడటం నాకిష్టం లేదు. కాబట్టి తెగులే దేవుడు అనుమతించును గాక." కాబట్టి 3 దినాలు తెగులు ప్రభు అనుమతించిన దాన్ని బట్టి దానికి ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ అంటాడు యెహోవా వాత్సల్యం గలవాడు అనేటువంటి మాట అంటాడు. అంతేకాదు నేను దేవుని చేతిలో పడతాను అని అంటాడు. కాబట్టి యెహోవా చేతిలోనే పడతాను. ఆయనే నన్ను కాపాడుతాడు. ఆయనే నన్ను సంరక్షిస్తాడు. కాబట్టి మనం చేసిన పొరపాట్లకు మనము దేవుని మీదనే ఆధారపడాల. దేవుడు వాత్సల్య పూర్ణుడనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో ఏ తప్పిదం చేసినా దేవుడు వాత్సల్య పూర్ణుడనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఎప్పుడైతే తెగులు ప్రవేశించిందో అక్కడ దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. కాబట్టి దేవుడు పంపించేటువంటి తెగులు చాలా కీడును సృష్టించింది. 70,000 మంది చనిపోయినారు. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది. అయితే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు సంతాప పొందినాడు. ఒక దినానికే దూత ఒకనాడు వచ్చినందుకే మరి 70,000 మంది మృతి పొందినారు. కాబట్టి ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు 70,000 మంది మృతి పొందినారు. ఇంకా ఈ యొక్క తెగులు ఆపకపోతే గొప్ప నష్టం ఇశ్రాయేలులో. యెహోవా ఏం చేస్తున్నాడంట? కీడుని గూర్చి సంతాపం పొందినాడు. జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో ఎవరు సంతాపం పొందారు? దేవుడు మన విషయమై సంతాపం పొందేవాడుగా ఉన్నాడు. అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేసినాడు. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థన చేశాను, చిత్తగించము, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. కాబట్టి పాపం చేసింది నేను, ప్రభువా నన్ను శిక్షించుము. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడంటే పాపం చేసినప్పుడు ప్రభువా నన్ను శిక్షించుము, నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఈ మాట ఎవరు అనలేరు. రక్షింపబడిన వారి మాట అనలేరు. రక్షింపబడిన మానవుడు, నీతిగా బ్రతికే మానవుడు మాత్రమే ఈ మాట అనగలుగుతాడు. ఇంత ధైర్యంతో ఒక వ్యక్తి మాత్రమే అనగలుగుతాడు. ఆ వ్యక్తి నీతిమంతుడు. ఆ వ్యక్తి దావీదు. కాబట్టి ఆయన అంటున్నాడు, గొర్రెల వంటి వీరేం చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. కాబట్టి నీతిమంతుడు ఎట్లా ఉంటాడంటే, నేను పాపం చేస్తే శిక్ష నేను అనుభవిస్తాను, నా కుటుంబం అనుభవిస్తుంది అనేటువంటి విధానంలో నీతిమంతుడు అంటాడు. అందుకోసం యోబు కూడా అంటాడు, నేను కన్యకుని ఏ విధంగా చూస్తాను, నేను పాపం చేస్తే నా భార్య ఇంకొకరి తిరగలి విసురునుగాక అని అంటాడు. కాబట్టి అంత నీతిమంతులు ఎప్పుడు కూడా శిక్షను అనుమతిస్తారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో ప్రతి క్షణం కూడా పాపానికి దూరంగా ఉంటారు. వారి కంటి నుంచి కానీ, వాళ్ళ చేతుల నుంచి కానీ, వాళ్ళ కాళ్ళ నుంచి కానీ, వాళ్ళకి హృదయంలో నుంచి కానీ ఎప్పుడు కూడా పాపానికి దూరంగా ఉంటారు. రహస్య జీవితంలో వారు పాపానికి దూరంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో, బహిరంగ జీవితంలో పాపానికి దూరంగా ఉండి దేవుని పెడతారు. ఎప్పుడైతే పొరపాటున ద్వారా దుష్టుని యొక్క ఆ యొక్క కబంధ హస్తాల ద్వారా, సాతాను ప్రేరేపణ ద్వారా, లేదా కొన్నిసార్లు మన జీవితంలో తొందరపాటుని బట్టి మరి ప్రేరేపణలు జరిగినప్పుడు శిక్షను కూడా అనుమతించడానికి నీతిమంతుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఈ శిక్ష నా మీదకి రావాలి అని దేవుని మొరబెట్టుకున్నాడు. నిజంగా చెప్పినట్లయితే పాపము దేవుడు పరిహరించేవాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో పాపాన్ని
పరిహరిస్తాడు. దావీదు జీవితంలో కూడా పాపము పరిహరించబడింది. నా జీవితంలో పాపం పరిహరించబడాలంటే ఏం జరగాల? కొన్ని క్రియలు మన జీవితంలో జరగాల. మొదటిది, పాపాన్ని అంగీకరించాల. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపము మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. మొదటి విషయము, మన పాపమును మనము ఒప్పుకోవాల. రెండవ విషయం చూసినట్లయితే కీర్తనలు 32వ అధ్యాయం 5వ వచనంలో నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అని అంటాడు. కాబట్టి మొదటి విషయం, ఎప్పుడైనా మన జీవితంలో దోషము పాపం వచ్చినప్పుడు మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి పాపాన్ని మనం ఏం చేయాలా? అంగీకరించాలా. మన పాపం మనం ఒప్పుకోవాలా. మన దోషం మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అది మొదటిది. రెండవది, దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాల. కీర్తనకారుడు 51వ కీర్తన 4వ వచనంలో ఆయన అంటాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి యథార్థంగా చెప్పాలా, ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేసినాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మా దేవుడైన యెహోవాకు విరోధంగా మేము పాపం చేసినాము అని దానియేలు అంటాడు. కాబట్టి రెండవ విషయము, దేవుని దగ్గర మనం ఏదైతే పాపం చేసినామో ఆ పాపానికి క్షమాపణ కోరుకోవాలా. మూడవది, దేవుని దగ్గర మనం ఏం చేయాలా? దీనులమై రావాలా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఎక్కువ కృప చూపెట్టే దేవుడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అంతేకాదు దీనులకు ఆయన ఏం చేస్తాడంట? కృప చూపెట్టే దేవుడిగా ఉన్నాడు. ఇంకా రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఈ మాట చదువుకుంటాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచినెల్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంను ఏం చేస్తాను? స్వస్థపరచుదును. కాబట్టి దావీదు కూడా తన జీవితంలో తన యొక్క చెడు మార్గమును ఏం చేసినాడు? తగ్గించుకున్నాడు. చెడు మార్గమును విడిచినాడు. తర్వాత ప్రార్థన చేసినాడు. దేవుడు ఆకాశం నుంచి ప్రార్థన విన్నాడు. వారి పాపములు క్షమించి వాళ్ళ దేశం ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుడు ఆ తెగులు ఆపమని చెప్పినాడు. దేవదూతను ఇంకా సంహారం అనేది ఆపేయమని దేవుడు చెప్పినాడు. కాబట్టి యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు, దీనులమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెగులును ఆపే దేవుడుగా ఉన్నాడు. నష్టాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు. నాలుగో విషయం చూస్తే దేవుని కరుణ మన జీవితంలో ఉండాలి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనం. వారిని క్షమించు దేవుడైన యెహోవా నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి మన దేవుడు మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనంలో వారిని క్షమించే దేవుడు అంట. అంతేకాదు ఆయనకు సమమైనటువంటి దేవుడు ఎవరు లేరు. అంతేకాదు ఆయన కనికరము చూపుట్లో సంతోషించేటువంటి దేవుడు. చివరిగా దేవుని క్షమాపణ పొందుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల కొరకు ఆయన ఏం చేసినాడు? మరణించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం వలన విమోచన, మన అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం, పాపాన్ని అంగీకరించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. రెండవ విషయము, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. నీకు విరోధంగా పాపం చేసినానని చెప్పాలి. మూడవది, దేవుని దగ్గర దీనత్వంతో వచ్చినప్పుడు దేవుడు కృప చూపెడతాడు. ఎప్పుడు కూడా నేను పాపం చేయలేదు అనేటువంటి మాట మాట్లాడకూడదు. అందుకోసమే మొదటి యోహాను 1:9 మన పాపం మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలని రాయబడింది. నాలుగో విషయము, దేవుని కరుణ.
దేవుడు ఎల్లప్పుడూ కరుణ చూపెట్టేటువంటి వాడు. కనికరం చూపెట్లు ఆయన సంతోషించే దేవుడు. కనికరం చూపెట్లు ఆయనకు సముడైన దేవుడు ఎవరు కూడా లేడు. చివరిగా యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచేదిగా ఉన్నది. అందుకోసమే మనము ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. చివరిగా దేవుని రక్తం దగ్గరికి వచ్చి మన పాపం మనం ఏం చేసుకోవాలా? కడుక్కోవాలా. దావీదు కూడా తన జీవితంలో ఆయన ఏం చేసినాడు? దేవుని సమూహంలోకి వచ్చినాడు. 24వ అధ్యాయంలో దేవునికి ప్రార్థన చేసినాడు. 17వ వచనంలో ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 21వ వచనం, 2వ సమూయేలు 24:21. ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద కళ్ళమును కొనవలనని వచ్చితినెను. కాబట్టి ఈ తెగులు ఆగిపోవడానికి దేవునికి మనము ఆరాధన చేయాల. ఆరాధన చేయాలంటే అక్కడ అరోనా కళ్ళం ఉంది. ఆయన యెబూసీయుడు. ఆయన యెబూసీయుడు. అంతేకాదు ఆయన దహన బలికి ఎడ్లు, తర్వాత ఇంకా కర్ర సామాన్లు, కట్టెలు అన్నీ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఆయన అన్యుడు. అయితే దావీదు ఆ యొక్క అరోనా కళ్ళం దగ్గరికెళ్ళి, అరోనా దగ్గర నుంచి 24 వచనం, రాజు నేను అలాగు తీసుకొను, వెల ఇచ్చి నీ వద్దకు కొందును. కాబట్టి దేవుని దగ్గర వెల ఇచ్చినాడు. దావీదు క్రయం ఇచ్చినాడు, క్రయాన్ని చెల్లించినాడు. వెల ఇచ్చి తీసుకున్నాడు దేవుణ్ణి ఆరాధించడానికి. వెల ఇయ్యక నేను కొనిన దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమందు ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. 2వ సమూయేలు 24:24లో అరోనాతో మాట్లాడుతున్నాడు. అరోనా, నేను వెల ఇయ్యకుండా నేను తీసుకోను. వెల ఇచ్చి దహన బలి నేను అర్పిస్తాను. 25వ వచనంలో అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. కాబట్టి ఎప్పుడైతే క్రయం ఉందో ఆ క్రయాన్ని బట్టి దేవుడు యొక్క శాంతి వచ్చింది. తెగులు నిలిచిపోయింది. నష్టం నుంచి దావీదు బయటకు వచ్చేసినాడు. నేను నా జీవితంలో కూడా దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఎక్కడ మనము దేవునికి విరోధంగా ఉన్నాం అంటే పాపం అంటే వ్యభిచారం ఒకటే కాదు, ప్రేరేపించబడ్డం. ఇక్కడ దావీదు జీవితంలో ఆయన తన స్వయము వచ్చేసింది. జనులను లెక్కించాలనుకున్నాడు. తన బలం ఎంతో ఉందో చూసుకోవాలని అనుకున్నాడు. దాన్ని బట్టి ఎంతో నష్టం. దాని నుంచి దేవుడే విడిపించినాడు. ఎందుకు? దేవుడు వాత్సల్యత కలిగినవాడు. ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు, ఆయన దగ్గర దీనులుగా వెళ్ళినప్పుడు ఆయన కరుణ చూపెట్టే దేవుడు. తన రక్తం ద్వారా మన పాపములు కడిగి పవిత్రపరిచే దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు మనం మొరపెడదాం. ప్రభు మన మొర విని మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు.